34వ వచనం. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు విరగరు గనుక వీరిని క్షమించు. తండ్రి మరి మొట్టమొదటి మాట ఆయన సిలువలో వేయబడి అందరికి ఉన్నాయి కదా బైబిల్, అందరికి అర్థమవుతుంది నా భాష, నా ముచ్చట్లు అర్థమవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి మాట, ప్రభువారి లోకంకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు మన కొరకు చేశారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహిమ కార్యాలు, ఎన్నో మంచి మంచి కార్యాలు దేవుడు మన కొరకు చేసిన తర్వాత ఆయన సిలువ వేయడం జరుగుతుంది అన్నమాట. సిలువ వేసినప్పుడు మరి సిలువ వేసి ఆయనను ఏకంగా తీసుకెళ్తున్నారు, నరక యాతన పెడుతున్నారు. బాధ కదా, భరించలేనటువంటి బాధ అన్నమాట. ఈడ్చుకుపోతున్నారు, పెద్ద పెద్ద కట్టెలు కట్టేసి అటొకటి ఇటొకటి కట్టేసి ఆయన తీసుకెళ్తా ఉన్నారు కదా. ఆయన భరిస్తూనే ఉన్నాడు అన్ని. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? భరిస్తున్నాడు ఆ సిలువను, ఆ శ్రమలను భరిస్తున్నాడు. మరి ఎదురు చెప్పలేదు, ప్రజలను కూడా దూషించలేదు. దూషించినట్లు ఉంది అక్కడ చూడండి. మా లూకాసు వార్త 23వ అధ్యాయం, ఎవ్వరిని కూడా ఒక మాట కూడా దూషించట్లేదు. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏమంటున్నారంటే, తండ్రి వీరు ఇవేమి చేయించున్నారో వీరు బెరగరు కనుక వీరిని క్షమించు. అంటే మానవులు చేస్తున్నటువంటి ఏదైనా తప్పిదాలు వారికి తెలియట్లేవు నాయనా అని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు. దేవాతి దేవుని ఏమని వేడుకుంటున్నాడంటే, వీరందరూ కూడా మళ్ళీ క్షమించు ప్రభువా, మళ్ళీ క్షమించు. ఎంత నరవేదన పెడుతున్న బాధలు, ఇరుకులు, మరి ఏమేమో రకరకాల ఉన్నాయి కదా పొరపాట్లు, అవన్నీ కూడా క్షమిస్తూనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి మాట క్షమాపణ. ఏంటండి? క్షమాపణ. దేవాతి దేవుడు నిజంగా మరి ఆయన భూమి యావత్తు, ప్రపంచాన్ని యావత్తు, భూమిలో ఉన్న సముద్ర మహా సముద్రాలు అన్నింటినీ కూడా, ఆకాశ మహాకాశాలు, నక్షత్రాలన్నింటినీ ఎవరు కలుగజేశారు? దేవుడే కదా. కలిగజేసినటువంటి ఆయన కూడా ఎంత తగ్గింపు అంటే, తండ్రి వీరు మానవులు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలవట్లేదు కానీ వీరిని కూడా క్షమించు అని క్షమాహృదయం కలిగినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ సిలువలో మరి అందరూ ఈడ్చుకొని వెళ్తున్నారు భయంకరంగా, మరి తన్నుతూ గుద్దుతూ రక్తాలు కారుతూ, ఒక్క చుక్క కూడా ఆయన బాడీలో ఏం లేదట. తీసుకెళ్తా ఉంటే అలాగే ఈడ్చుకెళ్తున్నారు దేవుడిని సిలువ వేయడానికి. నానా రకాలుగా దూషిస్తున్నారు. ఎవరు నోట్లోకి వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ప్రభువుని సిలువ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు పలికిన మాటలు, తండ్రి వీరందరూ కూడా ఏం చేస్తున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించుమని క్షమా హృదయం కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఏ హృదయం కలిగి ఉన్నాడు దేవుడు? క్షమా హృదయం కదా. మరి ఆ సిలువలో కూడా వారిని క్షమించు అంటున్నాడు. ఆ శ్రమలలో కూడా వీరందరినీ క్షమించు అని అంటున్నాడు. బాధ పెడుతున్న వారిని కూడా క్షమించు అంటున్నాడు. క్షమాపణలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎంతమంది నమ్ముతారు? క్షమాపణలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమె చెప్తాం అందరం. హల్లెలూయా. ఉదాహరణకి ఎవరైనా క్షమించారనుకో, అక్కడ ఏముంటుంది? ఉత్సాహం, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు, ఇంకా అభివృద్ధి రావడానికి కూడా ఆశీర్వాదం ఉంటాయి. మనము సామెతల్లో కీర్తనలో చూస్తాం కదా. 33వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు మనోహరం. అందరు ఐక్యత కలిగి సమాధాన పడుతూ అక్కడ నివసించారనుకో, దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు ఇవన్నీ క్షమించడం అంటే వాడికి ఇష్టం ఉండదు. సాతాను పనులు ఉన్నాయి, దేవుడు చేసే గొప్ప పనులు కొన్ని ఉన్నాయి కదా. సాతాను ఏంటంటే మొత్తం ఇప్పుడు రోగం వచ్చింది, కరోనా రోగం. ఎవరిది? భూమి అంతా నాశనం కావాలి వాళ్ళకి కదా. దేవుడు కాపాడుతూ ఉంటే వాడేమో ఎన్నో రోగాలు చేస్తూ గర్జించి సింహాలు ఎవరిని మృంగుతున్నా అన్నట్లుగా వస్తున్నాయి వ్యాధులు కదా. కానీ దేవుడు మాత్రం అందరినీ కూడా ఏం చేస్తాడట? బాగు చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గొప్ప క్షమాహృదయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త ఇంకోటి చూద్దాం. మత్తయి సువార్త 44వ అధ్యాయము 45వ అధ్యాయం 44వ అధ్యాయంలో 45వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
వర్షమును కురిపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? దేవునికి కుమారులై ఉన్నట్లు ఒకరినొకరు ఏం చేయాలట? ఏం చేయాలట? క్షమించుకోవాలట. ఏం చేయాలట? క్షమాహృదయం కలిగిన వారమే మనం ఉండాలన్నట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అప్పుడే నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినేవారై ఉన్నారు. హింసించే వారి కొరకు కూడా ఆయన సిలువలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువారిని సిలువలో వేసాడు కదా, అందరూ తెలుసు కదా. మనకు ఏం టీవీ దాంట్లో చూపిస్తారు కదా, దాంట్లో కూడా సిలువకు వేలాడేస్తూ మరి కొడుతూ అది చూస్తేనే భయం వేస్తుంది కదా. మరి అప్పుడు ఎంత నరకయాతన పడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ క్షమాహృదయం కలిగినటువంటి గొప్ప తండ్రి. నీకు నాకు ఏ హృదయం కలిగి ఉండాలట? మనం కూడా ఏ హృదయం కలిగి ఉండాలట? క్షమాహృదయము. హల్లెలూయా. క్షమాహృదయం కలిగిన మనకు సగం రోగాలకు దూరంగా ఉంటాం, సగం రోగాలకు దూరంగా ఉండొచ్చు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. వెంటనే మరి దేవుడు మరి అందరినీ క్షమించాడు కదా. క్షమిస్తున్నా లేదు? ఇక్కడ అందరినీ క్షమిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా క్షమించేస్తాడు. ప్రభువా వీరిట్లా వాళ్ళట్లా వీరిట్లా ఇదిట్లా ఏమి ఆయన చెప్పకుండా, తండ్రి దేవా వీరిని కూడా క్షమించు, తండ్రి దేవా వీరిని కూడా క్షమించు, తండ్రి దేవా వీరిని క్షమాపణ 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 క్షమాపణ. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, ఒక్క నిమిషానికంటే 72 సార్లు మనం క్షమించాలట ఒక మనిషిని. ఎన్నిసార్లు? ఇంకెక్కుందేమో నాకు తెలియదు, కానీ ఈ మాట అయితే విన్నా. ఎన్నిసార్లు క్షమించాలి ఒక్క నిమిషానికి ఒక మానవుని? మనము 72 సార్లు క్షమాహృదయం కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువారు ఇప్పుడు సిలువలో మనం ఆదరించిపోయారు కదా. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరందరినీ కూడా నీవు క్షమించు అన్న హృదయము మరి దేవాది దేవుని. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటది? నీతి కొరకు హింసించబడవారు ధన్యులు అని ఉంటుంది కదా. చదువుతారు ఎవరైనా? చదవండి. 13వ వచనం, 5:13. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి గొప్ప ఫలాలు? దేవుని కదా. నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఎంత మంచి మరి అవి విలువైనటువంటి ముత్యాలను మంచి మాటలండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు సిలువలో వేయబడినటువంటి క్రీస్తు ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, చిన్న మాటగా క్షమాహృదయం కలిగిన వారమై ఉండాలి కదా. ఏ విధంగా ఉండాలి? మనము క్షమించే వారమై ఉండాలి. దేవుడు నేర్పిస్తుంది. నేను ఎవరిని నేర్పించడానికి నేను కాదు, ఆయనది నేను నేర్చుకుంటా. మనం అందరం కలిసి ఆయనది మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. క్షమాహృదయము కలిగిన వాడు కదా. అందుకే మన అద్భుతమైన మరి గొప్ప కార్యాలు ఆయన చేశాడు కదా. దేవునికి స్తోత్రం. ఇంకో మాట ఏమిటంటే, ఇంకొక మాట ఉంటుంది, భూమిని అంతా స్వతంత్రించుకుంటారంట వాళ్ళు. వాక్యం చదవండి, ఉంటుంది ఒక ముచ్చట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం అంతటిని ఏం చేస్తారండి? సాత్వికులు ధన్యులు, వారంతా భూలోకం అంతటి కూడా స్వతంత్రించుకుంటారంట. ఎంత మంచి ముచ్చట్లు! ఎక్కడ మనకు దొరకవు ప్రపంచం మీద, బైబిల్ మాత్రమే దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు అంటే ఒకరిని మనం సంపాదించాలంటే ఎన్నో విధాలు క్షమించే వారమే ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. మరి మంచి మాట మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుడు వీరేమి చేయించున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించమని ప్రభువారు నాతో మాట్లాడిన మాట. ఎప్పుడైతే మనం క్షమాహృదయం కలిగి ఉంటామో అప్పటికప్పుడు కన్నీ వదిలేస్తూ ఉంటామో, మళ్ళీ విడుదలిస్తాడు దేవుడు, మళ్ళీ ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ బలం ఇస్తాడు, మంచి ఇంప్రూవ్మెంట్ మనకు దేవుడు తీసుకొస్తారు. హల్లెలూయా. అందరం దేవునికి వందనాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమన్నా ఉంటే, పాతవి గతించని ఇదిగో సమస్తము కొత్తవే, పాతవి గతించని ఇదిగో సమస్తము కొత్తవి. మనం ఎప్పుడు కొత్త వాటిని ఆలోచించాలి, పాత వాటిని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు కదా. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా.
మరి దేవుని మాటలు మనం తీసుకుంటే మనకు మేలు ఆశీర్వాదాలు. ఆ హృదయం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రభువుకు వందనాలు చెల్లిద్దామా గట్టిగా? ఏంది అసలు ఒకళ్ళు చప్పట్లు పడుతున్నారు, ఒకళ్ళు చెయ్యి ఇట్లా కట్టున్నారు. వందనాలు చెల్లిద్దామంటే దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామని మరి చప్పట్లన్నా కొట్టండి, లేదా హల్లెలూయా అని చెప్పండి, లేదా కేకన్నా వేయండి, ఏదో ఒకటి కేక వేయండి. ఆ రోజుల్లో సిలువ వేయని కేక వేసేవారు. మీరేం కేక వేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు యూదుల రాజు లేకపోతే జయము ప్రభుపేట వచ్చు మెస్సయ్య క్రీస్తుకు జయమని చెప్పి కేకలు వేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇదినో కొన్ని మాటలు ఇంకా మనం చెప్పుకుందాము. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు వినాలి పిల్లలు. కొంతమంది ఉపవాసం ఉంటారు, రోజంతా ఉపవాసం ఉంటారు, కానీ మాటలు వినటానికి మాత్రం ఒక అరగంట కూడా ఓపిక పడుతుంది. అబ్బా ఇంతసేపు వాక్యం అని అంటారు. ఎంతసేపు? సో కొంతమంది ఏమంటారంటే మైక్ పెట్టుకుంటే వదలడు అని అంటారు, కానీ వాళ్ళకి మాత్రము వాళ్ళు మాట్లాడాలని చూస్తారు. వాళ్ళు మాట్లాడ ప్రారంభించారంటే ఎంతగానో వదలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవడానికి మాత్రం గంటలు కావాలి, సంవత్సరాలైనా సరిపోవు. గంటల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ దేవుడి మాట దగ్గరికి వచ్చేసరికి మైక్ పట్టుకుంటే వదలరు. అందుకే మైక్ పట్టుకోవట్లే. నేను మామూలుగా మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. మైక్ పట్టుకున్నానా? ఏడు మైక్ ఎక్కడ నా దగ్గర ఉందా? ప్రైజ్ ది లార్డ్. కనబడని మైకులు కూడా వస్తాయి, అది కూడా పెడతాను ఈసారి. కనబడని మైకులు కూడా వస్తాయి. హల్లెలూయా. ఎనీహౌ దేవుని స్తోత్రం. దేవుని కనపరచాలి పిల్లలు, దేవుని ఆరాధించాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ బ్లాక్ అనేటువంటిది అంటే ఇంకో రకంగా కూడా మరి యేసు ప్రభు సిలువలో చనిపోయాడు కాబట్టి ఒక నిరసన తెలియజేస్తాను. హల్లెలూయా. కానీ ఇంకో రకంగా చెప్పాలంటే మనకి విజయోత్సాహం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ముందే చెప్పాను నేను మీకు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రం చేస్తుంది. పాపాన్ని చీకటినంతని తీసివేసేది యేసయ్య రక్తమే. హల్లెలూయా. సో కొన్ని మాటలు దినం చెప్పుకుందాం, మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్ని మాట్లాడుతుండే వాక్యంలో నుండి విందాం. అవి నా మాటలు కాదు. ఎవరి మాటలు చెప్పండి? దేవుడి మాటలు, బైబిల్ గ్రంథంలో నుండి. వారమంతా నేను ప్రకటన చేస్తూ ఉన్నా. ఎంతమంది వింటూ ఉన్నారు నాకు తెలియదు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం నేను చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకుంటాం కాబట్టి. హల్లెలూయా. కానీ ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానే ఉన్నాయి. ఇప్పుడు ఉదయకాలంలో వస్తుంది మన వాక్యం. హల్లెలూయా. సో ఈరోజు కూడా కొన్ని మాటలు మనము విన్నాం. చూడండి దయచేసి మత్తయి సువార్తల నుండి ఒక మాట నేను చదివి ఆ తర్వాత మీతో చెప్పాలని, కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మాథ్యూ చాప్టర్ 26 verse 1. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి వచనం, 26వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం చదువుకున్నాం. మాథ్యూ చాప్టర్ 26 verse 1 and verse 2. 2వ వచనం కూడా చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసు ఈ మాటలన్నీ చెప్పి సాగించిన తర్వాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగించబడునని మీకు తెలియనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతా ఉంది? యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. ఏమని చెప్పారు? 2 దినాలైన తర్వాత ఏమొస్తుంది? పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైనది యూదులకి. ఎందుకంటే యేసు ప్రభు వారు యూదుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదులు ఖచ్చితంగా పస్కా చేయాలి. నేను చెబుతా వస్తున్నాను ప్రతిసారి వారి మీతో. నిర్మాకాండం 12వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు మీరు చదివితే, ఎక్సోడస్ చాప్టర్ 12 verse 1 through 20, go and read. There we can find out Passover
పాస్ ఓవర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్కా అనేటువంటిది హెబ్రీలో కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్ ఓవర్ అంటే ఇంగ్లీష్ పదం. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళటం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు బయలుదేరే దినము వారికి పస్కా బలి ఇవ్వమని, దాన్ని తినమని, ఆ తర్వాత పులియని రొట్టెల పండుగ చేయమని, 7 రోజులు పులియని రొట్టెలు తినాలని దేవుడు ఇశ్రాయేలీయులకి పాత నిబంధన అయిన నిర్గమకాండంలో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మీరు ఏం చేయాలంటే బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలి చెప్పండి? ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశానికి వెళ్ళాలి. దేవుడిచ్చినటువంటి వాగ్దానం. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, ఇస్సాకుతో దేవుడు చేసిన వాగ్దానం, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానం. వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. మన దేశం ఈ దేశం కాదు. హల్లెలూయా. ఇది భూమి మీద శరీరధారిగా ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులకి ఈ భూమి మీద దేవుడు వాగ్దానం చేసిన ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళాలి. ఈ దేశం మీ దేశం కాదు. ఐగుప్తు దేశం మీ దేశము కాదు. ఈ దేశం మన దేశము కాదని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ దేశం కాదని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. మనుషుడికి ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నంత వరకు తప్ప దేశంలో ఏ దేశం ఉంటాడో సిటిజన్ గా ఆ దేశమే గాని శరీరానికి ఆత్మకు మాత్రము ఆ దేశము కాదు. ఏ దేశం మరి మంది? పరలోక దేశం. హల్లెలూయా. పరదైస్ అంటారు దాన్ని. హల్లెలూయా. దేవుడి యొక్క దేశము. దేవుడు యేసు ప్రభువు ఏమన్నారంటే యోహాను సువార్తలోనే 14వ మొదటి వచనంలో, జాన్ గాస్పెల్ చాప్టర్ 14 verse 1 through 3. ఎవరు చదవగలిగితే చదవండి. నేను చదవలేకపోతున్నాను త్వరగా అని చెప్పి నేను అన్నిటిని చెబుతా ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 3వ వచనం వరకు చదువుకున్నామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవగలిగిన వాళ్ళు చదవండి. చదవరా? మీ హృదయంలో కావాలనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి అనేక నివాసాల కలవు నేను చెప్పుంటే మీకు స్థలం సిద్ధపరచవచ్చున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడం. నేను స్థలంలో మీరు ఉండలాగా ఎవరైతే విశ్వాసం ఉంచుచున్నారో వారితో చెబుతున్న మాటలు. ఒకవేళ ఈరోజు విశ్వాసం ఉంచుకుంటే లైవ్ కార్యక్రమం ద్వారా స్ట్రీమింగ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డ నమ్ముతూ ఉంటే నీతోనే చెబుతున్నాడు యేసు ప్రభువు. ఏమంటున్నారంటే నా తండ్రి అనేక నివాసాల కలవు లేని మీతో చెప్పుతున్నారు, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచే నేను స్థలంలో మీరు ఉండలాగిన మళ్ళా వచ్చి నా యుద్ధం ఉన్నట్టు మిమ్మల్ని తీసుకొని పోతాను. హల్లెలూయా. My father's house has many rooms. If that were not so, would I have told you that I am going there to prepare a place for you? Hallelujah. చూసారా? మన యొక్క రాజ్యం ఎక్కడుందండి? ఏది మన రాజ్యం? దేవుని రాజ్యం. ఏది మన రాజ్యం? పరలోక రాజ్యం. ఏది మన నివాసము? దేవుని నివాసము. ఏది మన యొక్క పర్మనెంట్ నిత్యమైనటువంటి నివాసం? యేసుక్రీస్తే. హల్లెలూయా. నా యొక్క విశ్వాసము మీకు ఏమిస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. It gives you eternal life. Those who believe on me, those who trust me, those who follow me, those who worship me, those who put their trust in me, I will never leave you nor forsake you. హల్లెలూయా. నేను ఎన్నడూ కూడా మిమ్మల్ని విడవను ఎడబాయని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని చేతులు ఎత్తాం. అందరూ చేతులు ఎత్తబడును గాక. ఎత్తబడి చేతులు దేవుని స్తుతించును గాక. హల్లెలూయా. చేతులు కూడా హల్లెలూయా అంటే. హల్లెలూయా. శరీరంలో మీ నోరు ఒక భాగం, మీ చేతులు ఒక భాగం. ఎన్నో అవయవాలు ఉంది దేహం కదా. అవయవాలన్నీ కూడా ఏమైంది? ఒక దేహమై ఉంది. అవునా? మనం అందరం కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ మనం అందరం క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవమై ఉన్నాము. హల్లెలూయా. కానీ శరీరం ఒకటే, సంఘం అనే శరీరం. హల్లెలూయా. ఆయన శరీరము, సంఘం ఆయన శరీరం.
నువ్వు ఆయన శరీరంలో భాగమై ఉన్నావు. You are the part of his church. Hallelujah. Hallelujah. Every part, every instrument, or every organ, hallelujah, abided in the body of Jesus Christ. Praise the Lord. యేసు క్రీస్తు వారి ద్వారా ముందే చెప్పాడు, నేను చనిపోతా సిలువ వేయబడతానని. ఎవరైనా కానీ జరగబోయే అపాయాల గురించి హాని ఏదన్నా జరుగుతుందనంటే దాంట్లో ముందు ఇవ్వడానికి ఇష్టపడతారా, దాని నుండి తప్పించుకోవడానికి ఇష్టపడతారా? చెప్పండి. తప్పించుకోవడానికి ఇష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. శత విధాల ప్రాణం ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, శక్తినంతా, జ్ఞానం అంతా, డబ్బంతా పోకపోయింది. నా డబ్బంతా ఇల్లు అన్నీ చేస్తాను, పొలం అన్నీ చేస్తాను, అన్నమే చేస్తాను, కానీ నన్ను మాత్రము బ్రతికించండి, రక్షించండి, కాపాడండి అని అంటారు. అవునా కాదా? ఎస్, దట్ ఈస్ ట్రూత్. బట్ జీసస్ he said openly, hallelujah, I'm going to die, I'm going to crucified, I'm going to hand over to the people, those are waiting to crucify me. నన్ను సిలువ వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులకి అప్పగించబడబోతున్నాను నేను. I'm going to hand over to them. Hallelujah. ఎంత అద్భుతమైన మాటలు అంటే అసలు యేసు ప్రభు చెప్పిన మాటలు ఎవరన్నా చెప్పారండి అసలు భూమి మీద? ఏ రాజు కానీ సరే, భూమి మీద పుట్టి ఎవరైనా కానీ రాజు తర్వాత కదా, చక్రవర్తి తర్వాత ఎవరైనా, అధినాలు ప్రధాని గారి తర్వాత, రాష్ట్రపతి గారి తర్వాత, గొప్ప అధికారి తర్వాత కదా. మన రాష్ట్రానికి ఒక రాష్ట్రపతి ఉన్నాడు, మన దేశానికి ఒక అధిపతి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఎవరైనా ప్రథమ పురుషుడు అంటారు, అందుకే ఆయన కదా ప్రథమ వ్యక్తి అంటారు కదా. హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి దేశానికి కానీ, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి మొదటి వ్యక్తి. హల్లెలూయా. ఫస్ట్ పర్సన్. అవునా కాదా? ఎవరిలో మీద నమ్మకమైనా వాస్తవం అది. హల్లెలూయా. సో అట్లానే ద్వారా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మర్మాలను మనం గుర్తించాలి. దేవుని యొక్క మర్మాలని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి గురించి బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఈ యొక్క భూమికి మూలమైనదే సమస్త ఆత్మలో కలిగింది ఆయన లేకుండా కలగలేదు. Everything was made by him. Without him nothing was made which was made. మనం ఏదైతే చూస్తున్నాం అన్నీ కూడా యోహాను ఒకటో అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుంటే వెళ్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం దగ్గర కొన్ని వచనాలు చదివితే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చాలా విషయాలు అద్భుతంగా చెప్పబడతా ఉన్నాయి. ఏంటంటే ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. యోహాను 17వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనం 5వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ బైబిల్లో యేసు ప్రభువు చెబుతున్నారు, భూమి పుట్టక ముందే నేను ఉన్నవాడును అని అంటున్నాడు. ఇశ్రాయేలుతో యూదులతో యేసు ప్రభువు అంటే, ఇప్పుడు అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నవాడు. బిఫోర్ అబ్రహాం born I am, not I was. I am, నేను ఉన్నవాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు సర్వ సృష్టికర్త పిల్లారా, ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేని వాడు. ఆయన రక్తాన్ని కాల్చాడు. హల్లెలూయా. ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. సిలువ పడడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా అద్భుతమైన మాటలు 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 13. అక్కడ నుండి కొన్ని మాటలు ఈ విధంగా సెలవుపడతామండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 13. మనకి పరలోకం దిగి వచ్చిన వాడు, అనగా పరలోకములో ఉంటూ మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవరు? పరలోకములో ఉన్న మనిషి కుమారుడే మన పరలోకానికి ఎక్కి వెళ్తాడు. హల్లెలూయా. అవన్నీ కూడా మోషే సర్పమును ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఏం చేయబడాలి? ఎత్తబడాలి.
మనిషి కుమారుడు ఎత్తబడాలని యేసు ప్రభువు చెప్పారండి. దేవుడి కుమారుడు ఎత్తబడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అన్ని కుమారుని పుట్టిన వారిని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా, విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు నిత్య జీవం పొందాలి. యు మస్ట్ హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ జీసస్ ఫర్ యూ. నీ కొరకు గురి ఒకటి కలిగినాడు యేసు ప్రభువు. అదేంటి తెలుసా? నీ గురి ఏదో నీకే తెలియదు, కానీ దేవుడికి యేసే గురి నీ కోసం సిలువలో ఎందుకు ఆయన వేలాడాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడంటే నీ కోసమో నా కోసమే. అపోస్తలుడు పౌలు గారు అంటారు రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ వాక్యాన్ని ఇట్లా గురించి ఫస్ట్ కొరింథియన్స్, నాట్ రోమన్స్, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 verse 23. let us look at the verse. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. but we preach Christ crucified. hallelujah. a stumbling block to Jews and foolishness to Gentiles. amen. hallelujah. సిలువ వేయబడినటువంటి క్రీస్తు యేసు క్రీస్తు వారి దినం సిలువ వేయబడ్డారు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో. ప్రైజ్ ద లార్డ్. ఆయన దాదాపుగా మన చరిత్ర తెలుసుకున్న 3 కిలోమీటర్ల సిలువను మోసాడంటండి. ఎన్ని కిలోమీటర్లు అండి? 3 కిలోమీటర్ల సిలువను మోసాడు. యేసు క్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడి ఆ సిలువలో 3 గంటల సేపు, హల్లెలూయా, 3 గంటలతో ఆ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువ మీదే ఉన్నట్లుగా కొంత చరిత్ర మనం చెబుతూ ఉన్నప్పటికీ పిల్లరా ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని శ్రమలు పడ్డాడండి? ఒక 3 hours విపరీతమైనటువంటి లాస్ట్ అవర్స్ యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకుంటూ వెళ్తూ ఆ సిలువ వేయబడ్డానికి అక్కడికి వెళ్ళి సిలువ వేయబడినప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడంటే, ఎన్ని గాయాలంటే, ఎన్ని వేదనలంటే, ఎంత దుఃఖం అంటే. హల్లెలూయా. ఎందుకు భరించాడండి యేసుక్రీస్తు వాడు? నీ కోసమో నా కోసమే. 6 గంటలు అలాగే వేలాడాడు. లాస్ట్ 3 hours చాలా ఘోరంగా కఠినంగా ఉన్నాయని కొంత చరిత్రకారులు చూస్తూ ఉన్నారు. కొంత అంటే సైంటిస్టులు కూడా కొంత వాళ్ళు గ్రహించే వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకుంటే దాని పెయిన్ గురించి, దాన్ని మాట్లాడే విధానం గురించి చాలా ఘోరమైనటువంటి రీతిలో యేసు ప్రభువు వారు బాధను అనుభవించాడని దేవుని వాక్యం ప్రకటించాడు. యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడండి. యేసు క్రీస్తు సిలువ వేయబడ్డ ముందే ఆయన చెప్పి నేను సిలువ వేయబడతానని. అందుకే నేను ఈ వాక్యాన్ని నేను చూపిస్తామని. అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే నేను సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తామని అంటున్నాను. సిలువ వేయబడిన క్రీస్తు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఫోన్ మాట్లాడదు చర్చిలో. ఎవ్వరు ఫోన్ తీసుకురాకూడదు. ఒకరు మాట్లాడాలనుకోండి సైలెన్స్లో పెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుతున్నాయి. ఇద్దరు అద్భుతమైనటువంటి మాటలండి. నేను ఈ వాక్యాలను ఎందుకు పంచుకుంటూ ఉంటున్నానంటే మీకు ముందుగా యేసు ప్రభు వారు చాలాసార్లు సిలువలో పలికిన మాటలు చెబుతారు. 7 మాటలు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి అప్పగించబడ్డాడు. యేసు ప్రభు సిలువను మోసుకుంటే లేదు. యేసుక్రీస్తు వారు ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో నిందలు, ఎన్నో రీతిలో పట్టబడ్డాడు, ఊరు వేయబడ్డాడు, దూషించబడ్డాడు, జైలు చేయబడ్డాడు, అపహసించబడ్డాడు కదండి. ఎన్నో జరిగినాయి సిలువలో. సిలువ వెలుపల కూడా, సిలువ బయట కూడా, వెలుపల బయట కూడా. ఆయన పట్టుకునే దగ్గర నుండి ఆ గెత్సేమనే తోటలో, ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి గెత్సేమనే తోట నుండి ఆయన కొట్టుకొచ్చాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. అక్కడ తీసుకెళ్ళాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు? ప్రధాన యాజకుడి ఇంట్లో తీసుకెళ్ళారు. తర్వాత మరి పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. తర్వాత పిలాతు హేరో దగ్గర పంపించాడు. మళ్ళీ హేరో తీసుకెళ్ళి ఎక్కడ పంపించేశాడు? మళ్ళా పిలాతు దగ్గర పంపించాడు. ఆ తర్వాత పిలాతు ఇది చివరికి నేను ఇందులో ఏ నేరమో నాకు కనపడలేదు, నేరమే లేదు, దోషమే లేదు, తప్పే కనపడతాను నాకు ఇల్లు అని అన్నాగా వాళ్ళు అన్నారు సిలువేయని కేకలు వేసాడు. సో యేసు ప్రభువును పట్టడానికి, హింసించడానికి, సిలువ వేయడానికి అప్పగించాడు పిలాతు. పిల్లలు ఎన్నో జరిగినాయి. వాస్తవాలు అన్నీ కూడా మనం వింటానే ఉంటాం. కానీ పిల్లల మన జీవితంలో మనం గుర్తించాలి.
అసలు యేసు ప్రభువు జరిగినటువంటి కార్యాల గురించి ఎందుకు ఆయన అలాగా భరించాడు, ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన పాతి పెట్టబడ్డాడు అనే విషయాన్ని యోహాను సువార్తలో అద్భుతమైనటువంటి రీతిలో మరి యేసుక్రీస్తు వారు ముందుగానే మాట్లాడినట్లుగా 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చదువుకున్నాం. 16 వచనం చదువుతా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపకుండా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడంటే మనం నశించకూడదు. మనం ఏం పొందుకోవాలంటే నిత్య జీవం పొందాలి. హల్లెలూయా. We must have the eternal life. We must inherit the eternal life. Praise the Lord. ఇది కాదని శాశ్వతమైంది మన జీవితం, మన దేశం. నేను చెప్పాను కదా, ముందే చెప్పాను. మన దేశం ఏంటి? మన దేశం ఏంటి చెప్పండి అమ్మా? పరలోకం మన దేశం. హల్లెలూయా. ప్రభు దేశం మన దేశం. ప్రభు దేశం. దేశం అంటే ఏంటి? ఒక ప్రదేశం. దేశం అంటే ఏంటి? ఒక ప్రదేశం. దేశం ఇండియా దేశం. ఇండియా ఒక దేశం. భారతదేశం అని అంటారు కదా. భారతదేశం. భారతం అనేటువంటి ఒక దేశం అంటే ఒక ప్రదేశం, ఒక ప్రాంతం, ఒక స్థలం అంతే కదా. భూభాగం అంటే మాటలు. మన ఏషియా ఖండంలో దాదాపు 50 దేశాలు పైగానే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశం కూడా ఒక దేశం మనకు మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం మన సౌత్ ఏషియాలో ఉంది. మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. మన దేశం సౌత్ ఏషియాలో ఉంది. హల్లెలూయా. అట్లానే మన ఏషియాలో 50 దేశాలు పైగా ఉంటుంది. మన దేశంలో మన ఏషియా ఖండం. సో ఆఫ్రికా ఖండం, యూరోప్ ఖండము, అమెరికా ఖండము, ఆస్ట్రేలియా ఖండాలు, అన్ని ఖండాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మెయిన్గా యూరోప్ ఖండం, ఆఫ్రికా ఖండం, ఏషియా ఖండం. ఇప్పుడు కూడా మెయిన్ అదే అని వలసల్ని. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, యూరోప్ కంట్రీస్ నుండి వలసల్ని అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవా కాలంలో షేము, హాము, యాపెతు 3 కుమారులు 3 భాగాలు చేసుకొని భూమిని 3 ప్రాంతాలకు వెళ్ళారు కాబట్టి ఏషియా అని, యూరోప్ అని, ఇంకా ఆఫ్రికా అని పేరు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి అంతటిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్తనందు విశ్వాసము ఉంచడం ద్వారా మనకు నిత్య జీవం కలుగుతూ ఉంది. పరలోక రాజ్యం మనకు కలుగుతూ ఉంది. దేవుని రాజ్యంలో మనం వారసులుగా ఉండటానికి యోగ్యతను పొందుకుంటున్నాము, అర్హతను పొందుకుంటున్నాము. అది యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే వ్యక్తుల ద్వారా కలగదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువే చనిపోయాడు, సమాధించబడ్డాడు. ఆమేన్. ఏ రోజు చనిపోయాడు? ఈ రోజే సమాధించబడ్డాడు. ఎందుకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఒకసారి మార్చి వస్తుంది, ఒకసారి ఏప్రిల్ వస్తుంది? ఎందుకో తెలుసా? యూదు యొక్క క్యాలెండర్ ప్రకారంగా నిస్సాన్ నెలలో 14వ తారీఖు ఏది వస్తే అదేనమాట పస్కా, పాస్ ఓవర్. సో పస్కా రోజు యేసు ప్రభువు బలి చేయబడ్డారు. పస్కా రోజు యేసు ప్రభువు చనిపోయారు. దేవుని గొర్రె పిల్ల అని బైబిల్ గమనించి చెబుతామండి. అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, అపోస్తలుడు పౌలు గారు చూడండి, దయచేసి ఒక వాక్యం చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఏం చెప్పారు మీకు? కొరింథీ మనం అంతే కదా. ఓకే, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివాడు కనుక కొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. హల్లెలూయా. అందరూ దేవుడి స్తోత్రాలు చెప్పండి. దేవుడి స్తోత్రాలు అంటే హెబ్రీ పదంలో హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పదంలోనే రాయబడింది. ఆది కాండం దగ్గర నుండి మలాకి వరకు. అయితే క్రొత్త నిబంధన కొంతమంది గ్రీకులో రాయబడింది అంటారు. ఏదేమైనప్పటికీ దేవుడి వాక్యాన్ని హెబ్రీలే, యూదులే, ఇశ్రాయేలీలే వాక్యాన్ని ప్రకటించారు, వాక్యాన్ని రాశారు. దేవుడు రాయబడినా కానీ హల్లెలూయా. హల్లెలూయా అనే పదం ఏంటంటే హల్లేలు, స్తుతి, స్తోత్రం. హల్లేలు అంటే స్తుతి, హల్లేలు అంటే స్తోత్రం. యావే, యెహోవా, యావా అంటే దేవుడు.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, దేవునికి మహిమ అని అర్థం. అది మన తెలుగులో. ఇంగ్లీష్ అయితే ప్రైజ్ లార్డ్ అని అంటారు, అంటారు ప్రైజ్ లార్డ్ అని. కొంతమంది ప్రైజ్ లార్డ్ అన్నారు, స్టైల్ గా వందనాలు అంటారు. మంచిదే, అదే వందనాలు అంటే హల్లెలూయా అంటే ఎప్రిల్లో వందనాలు అని అర్థం. లేదా స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రం అన్న వందనాలు, కృతజ్ఞతలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అందరూ నామోషి కొంతమందికి ఆ సంస్థ మనం ఎందుకన్నా ఇక్కడ కూడా సమస్యలు తీసుకొస్తారు. కొంతమంది మాట్లాడతానంటారు, ఏమంటారు మరణాతానంటారు, కనబడగానే మరణాతానంటారు. కొంతమంది మాత్రం షాలోమ్ అని అంటున్నారు. నేను అప్పటికి ప్రైజ్ లార్డ్ అని చెప్పాను. ఆలోచన ప్రభునే తెలుసుకున్నాను, నా తెలియని తర్వాత ప్రభు తెలుసుకున్నాడు. మా ఊరు వెళ్ళాను, ఊరోడే కాబట్టి, మా ఊరోడే కాబట్టి నేనేం చేసే ప్రైజ్ లార్డ్ చెప్పాను. ప్రభు నమ్ముకుని నేను కూడా చర్చికి వెళ్తున్నానంటే అబ్బా చాలా సంతోషం. నేను ఇప్పుడు చిన్న పిల్లడప్పుడు చూసేదాన్ని, చాలా సంతోషం అని హ్యాపీ అయ్యింది. నేను సంతోషం ప్రైజ్ లార్డ్ అన్న. ఆ మంటలో షాలో అంటుంది, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షాలో అంటుంది. ఆ స్టైలు, ఆ బెర్రబీగుడు, షాలోలో అసలు మీనింగ్ ఏమన్నా? షాలం అంటే ఏంటి? సమాధానం. షాలం అంటే సమాధానం. ఆ సమాధానం ఏమన్నా నీ స్టైల్లో, నీ బెర్రబీగుల్లో? షాలో షాలో విర్రవీరుగా చెప్పటం. అసలు ఈ లోపల నుండి దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ, అది లోపల రావాలండి. ఓరగా పైకి సమాధానం, క్షమిస్తాం, ప్రేమిస్తాం. అబ్బా, మనుషులు కనపడగానే ఎంత మాయ మొహమంత అంత మాయకు పెట్టేస్తారు. నేను చాలా దీన్ని ఏమంటారు, చాలా దీన్నంటాను. లోపల మాత్రం మేడి పొంగు చూడ మేలువై ఉండు, పట్ట విప్పి చూడ ఏముండు, పురుగులుండు. నీ పొట్టలో ఏముందో, నీ లోపల ఏముందో, ఏదో ప్రభావం ఏమన్నారు, ముందు పట్టు లోపల లోపల కడుపులో ఉంది, నీ లోపల గుండెలో, నీ హృదయంలో కడుపు కట్టున్నాడు. హల్లెలూయా. కడుపు సమాధానం అనుకుంటా, ప్రేమ అనుకుంటా, క్షమించాలనుకుంటా. ఏంటి? ముందు మస్తు తీసేసుకో, దుష్టత్వం తీసేసుకో. యేసు ప్రభువు 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఏమని చెప్పాడంటే, చెడు విస్తరించడం వలన అనేకుల ప్రేమను చల్లారిపోయిందంట. దాని ఇంకో భాష ఏమంటే, దుష్టత్వం విస్తరించడం వలన, దుర్మార్గత విస్తరించడం వలన ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు. మేడి పండు చూడ మేలుగా ఉంది, పొట్ట విప్పితే పురుగులు ఉన్నాయి. నీ పొట్ట లోపల ఉన్నా, నీ కడుపులో ఉన్న, నీ హృదయంలో ఉన్న అపవిత్రతను కడుక్కో ముందు. అందుకే యేసు ప్రభు చనిపోయాడు, అందుకే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, అందుకే యేసు ప్రభు కొట్టబడ్డాడు, అందుకే యేసు ప్రభు అవమానం చేయబడ్డాడు, అందుకే యేసయ్య సిలువ మోసాడు. హల్లెలూయా. He took the cross. He nailed to the cross. He bore our sins, our curse, our weaknesses and our diseases. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ మోసాడండి? ఎక్కడ చెప్పండి? సిలువలో. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేయబడ్డాడంటే, ఏం చేయబడ్డాడా చెప్పు? సిలువ వేయబడ్డాడు. ఎవరు ప్రార్థించాలంట మనం? సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రార్థించాలి. హల్లెలూయా. ముందు సిలువను ప్రార్థించాలి, తర్వాత పునరుద్ధానం. సిలువలే పునరుద్ధానం ఉందా? కొంతమంది పునరుద్ధానుడైన యేసు క్రీస్తునే ప్రార్థిస్తాం, మీ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రార్థించడం అని చెప్పుకుంటున్నారు. దాంట్లో ఎవరు ప్రార్థిస్తారంట? ముందు సిలువరా బాబు, ముందు సిలువ. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ముందు సిలువను చూడండి. అందుకే ఆ పై వచ్చినారంటే ఏమంటారంటే, సిలువను గురించిన వార్త అంతా కొంతమందికి వెరితనంగా ఉంటుందంట. ఎట్లా ఉంటుంది? వెరితనంగా ఉంటుంది. కానీ రక్షించబడుతున్నటువంటి మనకైతే అది దేవుని, ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ సేవ్స్ యూ, ఇట్ సేవ్స్ మీ. హల్లెలూయా. The cross of Christ, not the cross, but
కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువకి ఎక్కారు, సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. సిలువల విలువ పాడమ్మా, రావట్లేదా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిపెనుగా కలువరి సిలువ, సిలువల విలువ నాకు చూపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నాకు తెలిపెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. ఆలోచనం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. ఆలోచనం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ, సిలువల విలువ నాకు చూపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నాకు తెలిపెనుగా. కల్వరిలో యేసుక్రీస్తు వారు సిలువైపడ్డాడు. సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. నీలో సిలువైపడే క్రీస్తు ఉంటేనే నీకు విలువ. సాతాను భయపడతాడు. నీ గౌరవం, నువ్వు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నిందలో ఉన్నా, అవమానంలో ఉన్నా కానీ విలువే. 1000 రూపాయల నోటు ఇప్పుడు 1000 రూపాయల నోటు చూడలేదు. 2000 రూపాయల నోటు అది కూడా పోతనీ లేదు. అసలు 500 రూపాయల నోటు ఇప్పుడు విలువైంది కదా. 2000 ఉంటుందా? ఉంటుందియా? దొరుకుతుంది. ఇప్పుడు కనపడతాయి అవి ఏమొస్తుంది. సరే ఇప్పుడు విలువైంది అంటే మన భారతదేశంలో 500 నోటు. 500 నోట్లు మురికాల్లో పడేసిన, చెత్త కుండీలో పడేసిన, పరికర స్థలాల్లో మరుగుదొడ్లో పడేసిన ఏం చేస్తారు? ఒక సామెత ఉంది, ఆడు పెంటలో పడి కూడా చూసుకుంటాడు రా అంటారు. ఓర పెట్టాడంట అని అంటారు. అంటే అట్లా ఓరక వస్తుంది కదా, పెంట మీద పడి కూడా విడిచిపెట్టరు అని అంటారు. అంటే వాటర్లో ఉన్న దాన్ని కూడా వినేదానికి కదా. దాన్ని శుభ్రంగా అడుగులో తీసుకెళ్ళి ఆ షాప్ పెడికి అది ఎక్కడ నుంచి తెలుసు, నాలుగే తెలుసు. అందుకే డబ్బులు పైసలు అనేది ఓరకు ముట్టకండి అని ఇట్లా ముందు పెట్టి లెక్కేస్తూ ఉంటారు. అట్లా వేయకండి. మేము ముందు పెట్టినప్పుడల్లా దాని మీద తట్టుకుంటుంది, దాని మీద తట్టుకున్నప్పుడల్లా మనల్ని మీ నోటి తట్టుకుంటుంది. అది కక్కీసులో ఉందో మరుగు దగ్గర ఉందో ఎక్కడ పెట్టుకున్నాడు, రహస్యమైన స్థలాల్లో ఎక్కడెక్కడ పెట్టుకుంటూ ఉంటాడు. జాగ్రత్త. అంతరాకుండా మొబైల్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళు పెట్టుకుంటారు. అదంతా కప్పు కప్పు పెట్టి మునిగిపోయి ఉంటుంది. దాన్ని వచ్చి నోట్లో పెట్టుకుంటారు. కొంతమంది లెక్కేసుకొని నోట్లో పెట్టుకుంటారు. నోట్లో పెట్టుకొని లెక్కేస్తా ఉంటారు. మళ్ళా సరే ముందు పెట్టాలన్నా మళ్ళీ అది పక్కన పెట్టుకోండి, ముందు పెట్టి దాన్ని లెక్కేస్తా ఉంటాడు. ఈ నోట్ల మీద ఉన్న కప్పంతా నీ నోట్లోకి వచ్చింది క్రిములు చేసి రోగాలు వస్తాయి. ఎందుకు రోగాలు వస్తాయి? నీ ఇల్లు శుభ్రంగా ఉండదు, ఒళ్ళు శుభ్రంగా ఉండదు, కక్కీసి శుభ్రంగా ఉండదు. కక్కీసి అంటే బాత్రూమ్ శుభ్రంగా ఉంచుతారు కొంతమంది తెలుసా. అన్ని మాటలు మాత్రం పట్టబోతున్న పుట్టునట్టు అంట. మాటలు మా పనికి రాని మాటలు. కానీ ఏది శుభ్రం ఉంచుతారు? కనీసం బెడ్షీట్ కూడా శుభ్రం ఉంచుతారు. పొరుగునే బెడ్షీట్ కూడా. తినే తిండి శుభ్రంగా ఉంచుతారు. ఆ కిచెన్ శుభ్రంగా ఉండదు, కంపు ఉండదు. కిచెన్ చూడండి, కిచెన్ ఉండదు. వెళ్ళి నన్ను కనుక ఫుడ్ ఇన్స్పెక్షన్గా ఇన్స్పెక్టర్గా వేస్తే మాత్రం ఆడవాళ్ళందరినీ అన్నింటినీ సంస్కారం చేస్తాను. అన్ని హోటల్స్ని నాకు హోటల్లో కంటే మాత్రం ఆ శుభ్రం లేకపోతే మాత్రం ఆయన తీసుకెళ్తున్నాను. హల్లెలూయా. నువ్వు శుభ్రమవ్వాలని యేసు ప్రభువారు అశుభ్రమైపోయాడు. హల్లెలూయా. అశుభ్రం అంటే ఆయన రక్తసిద్ధుడైపోయాడు. అంటే అబద్ధుడైపోవాలా? అబద్ధుడు కాదు. పాపలేమో యేసు ప్రభు. హల్లెలూయా. పస్కా పరిపాలన దేవుడు చేసేస్తుందంటే
మనల్ని బ్రతికున్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం చేయమని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పస్కా పండుగ, పస్కా బలి పశువు ఎవరంటండి? యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యోహాను భక్తుడు అందుకే అంటారు, చాలాసార్లు మీరు చదివించారు, మనం చదివించారు, ఈరోజు చెబుతాను. ఆయన లోక పాపం మూసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల అని అంటాడు. హల్లెలూయా, యేసయ్య దేవుని గొర్రె పిల్ల, నేను పవిత్రపరచడానికి నిష్కలంకుడు నిర్దోషి అని దేవుని వాక్యంలో చెబుతామండి. మనకి పేతురు రాసిన పత్రిక కానీ అనేకమైనటువంటి పత్రికల్లో మీరు తర్వాత చదువుకోండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి చదువుకుంటే వెళ్తే అద్భుతమైన విషయాలు అక్కడ ఉంది. యేసుక్రీస్తు వారి నిష్కలంకమైనటువంటి రక్తము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7 కూడా, ఎఫెసీ చాప్టర్ 1:7 and 1 Peter chapter 1 verse 15 through 18, 19, 20 don't read. అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయండి యేసుక్రీస్తు రక్తాన్ని గురించి. అపోస్తలుడు పౌలు గారు ఇంకా అంటాడు, ఎబ్రీ పత్రిక 8, 9, 10 అధ్యాయాలు ఎబ్రీ పత్రిక చదివితే 3 అధ్యాయాలు, అసలు మొత్తం అధ్యాయాలన్నీ అద్భుతమే. ఎబ్రీ పత్రిక అంతా క్రీస్తుని, ఆయన శిలువ రక్తాల గురించి, ఆయన యొక్క మారణ హోమాల గురించి, వ్యాపకాల బలియాగాల గురించి, ఆయన పరిశుద్ధమైన రక్తాల గురించి, ఆయన పులియని పిండిగా ఏమైతే ఈ భూమి మీద ఉన్నాడు వాటన్నిటి గురించి యేసు ప్రభు చెబుతా ఉన్నారు. అపోస్తలుడు పౌలు గారు చెబుతా ఉన్నారు యేసయ్య గురించి, యేసుక్రీస్తుని గురించి. హల్లెలూయా, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా యేసుక్రీస్తుని పరిచయం చేసింది అపోస్తలుడు పౌలు గారు ఎక్కువగా పరిచయం చేసింది. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను బాప్తిసాలు ఇవ్వటానికి కాదు పిలువబడింది, ఎన్నుకోబడింది. దేవుడు క్రీస్తు నన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, నశిస్తున్న ఏ ఒక్కడు కూడా నశించకుండా ప్రతి ఒక్కరికి సువార్త ప్రార్థించడం నన్ను పిలుచుకున్నాడని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభువు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మన పాపాల కొరకు. యేసుక్రీస్తు వారు పాతి పెట్టబడ్డారు. ఎందుకు పాతి పెట్టారంటే మన కోసమే. మనము మరణములోనే వండుకున్నట్లుగా, లేదా మన పాపం వలన వచ్చే జీతము మానవులో మనము తిరిగి రాబట్టాలి. నాయకుడు విశ్వాసం నుంచి ప్రతి వాడు చనిపోయిన అతడు తిరిగి లేపుస్తాడు. చనిపోయిన తిరిగి లేస్తాడు. లేచాడంటే అతడికి మనమే లేదు, అందుకు ఆయన పాతి పెట్టబడ్డాడు. తిరిగి 3వ దినం లేచాడు. ఎందుకంటే మనం పునరుద్ధానంగా ఉండటానికి. హల్లెలూయా, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానమే. అపోస్తలుడు పౌలు గారు 15వ అధ్యాయం మొత్తం చదవండి, అద్భుతంగా చెబుతాడు. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీస్ చాప్టర్ 15 నేను చెప్పినవన్నీ రాసుకోండి. ఒకవేళ మీకు చదవాలని ఆశ ఉంటే, ఇష్టం ఉంటే రాసుకోండి, లేకపోతే రికార్డన్నా చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి వెళ్తారు చదవండి, వాడిని. అద్భుతాలు అక్కడ గొప్ప కార్యాలు ఉన్నాయి. యేసయ్య శిలువల గురించి, మరణాల గురించి, పునరుద్ధానాల గురించి అద్భుతంగా చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. పులియని రొట్టె, పస్కా పండుగ, పస్కా బలి పశువు మన యేసుక్రీస్తు వారు మనం చెప్పుకుంటూ ఉన్నాం. బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. లెట్ us read Matthew chapter 26. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ 26 నుండి మనం చదువుకునేటప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేయబడతా ఉంటాయి. చివరి వచనాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతా ఉన్నారు, ఇదిగో నేను అప్పగించబడతాను, నన్ను అప్పగిస్తారు, మీరు ఒకరిలో అప్పగిస్తారంటే అందరి గుండె అయిపోయింది. ఎవరు బాబు అప్పగించేది? యేసుతో ఉన్నా. వామ్మో, నేను కాదు అనుకుంటున్నాను. కానీ యూదా ఇస్కరియోతు అని తర్వాత తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే 27వ అధ్యాయం చెబుతా ఉంది. 27వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం. చూడండి దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయం నేను చదివించాలని ఆశపడుతున్నాను. ముందుగా 40వ వచ్చిన దగ్గర నుండి నేను మీకు చదివిస్తాను. దేవాలయం మనబెట్టు 3 దినములలో పట్టువాడా, నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దివ్యమని చెప్పుచు ఆయనను దూషించడు. శిలువ మీద ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పినట్లుగా శిలువ వేయబడ్డాడు. హల్లెలూయా అంటున్నారు. శిలువ మీద నుండి దిగిరా. అర్థమవుతుందండి? శిలువ వేయబడలేదని చెబుతారు కొంతమంది, కానీ బైబిల్ చెబుతుంది శిలువ మీద ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, చూసిన వాళ్ళు దిగిరా అని అంటున్నారు. హల్లెలూయా. ఆయన దిగొచ్చాడా? దిగిరాలేదు. ఆయన చనిపోయాడు, శిలువలో మరణించాడు. అది మనం చదువుకుంటాం. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించిన. ఎవరంటే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అంటే పాస్టర్లు, బోధించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, యూదుల్లో ఆరాధించేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, చర్చిలో సేవ చేసేవాళ్ళు. పాస్టర్లు అంటే ఎంతో విలువ.
యూదుల్లో. ఆయన అంటున్నారు యేసు ప్రభువుని సిలువ వేయమని ఎవరో తెలుసా? శాస్త్రులు, ప్రధాన యాజకులు, అంటే పాస్టర్ గారు, పెద్ద పాస్టర్, పోపు గారు, ఇప్పుడు బిషప్ గారు, రైట్ రెవరెన్స్ పాస్టర్లు, ఎవాంజలిస్టులుగా, ప్రవక్తలు చెప్పుకున్నారు కదా. అంటున్నారు ప్రవక్తలు కూడా, పెద్దలు కూడా సిలువ వేయమని చెప్పారు యేసు ప్రభువుని. సిలువ వేయమని యేసు ప్రభువుని అభ్యసిస్తున్నారు. ముందుగానే కూడా సిలువ వేయమని చెప్పారు. తర్వాత మీరు ఆ వాక్యం చదువుకొని పై వచనాల్లో వాళ్ళే సిలువ వేయమని చెప్పింది. సామాన్య ప్రజలు కాదు, సామాన్య ప్రజలు రక్షిపోతారు. సిలువ వేయని చెప్పింది పాస్టర్లే, చర్చి ఫాదర్సే, చర్చి పాస్టర్లే, వాక్యం చదివేవాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళే, వాక్యం చదవడానికి, బోధించడానికి, చర్చి నడవడానికి, సేవ చేయడానికి, దేవుని ఆరాధించడానికి సమకూర్చే పెద్దలు. ఈ దినాల్లో కూడా చాలా మంది సిలువ వేస్తున్నారు యేసు ప్రభువుని. ఎవరు తెలుసా? దేవుడు నమ్ముకున్న బిడ్డలు, లోకస్తులు కాదు, సామాన్యులు కాదు, హాస్టళ్లను బట్టి వారు, విశ్వాసాలను బట్టి వారు, పెద్దలను బట్టి వారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దేవుడికి లోబడకుండా, దేవుడు అంటే లోబడకుండా అంటే కఠినత్వం, క్రూరత్వం కాదండి. దేవుడు నీకు మేలు జరుగుతుందని దేవుడి సన్నిధిలోకి రమ్మని చెబుతుంటే దేవుడి సన్నిధిలోకి రా. లోకానికి, మనుషులకి, శరీరానికి ప్రాధాన్యతనిస్తాడు. దేవుని ఆరాధించే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, సులకనగా చూస్తారు, హేళనగా చూస్తారు, తక్కువగా చూస్తారు. తినడానికి, తిరగటానికి, మాట్లాడుకోవటానికి, ఎంజాయ్ అంటారు దాన్ని, ఎంజాయ్ చేసుకోవటానికి, డబ్బు సంపాదించుకోవటానికి. నేను చాలాసార్లు చెబుతాను, నువ్వు ప్రాధాన్యతను దేనికైతే ఇస్తున్నావు అదే నీ దేవుడు. చర్చికి ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఎవరైతే లేటుగా వస్తారో వాళ్ళు దేవుడి సిలువ వేస్తున్నారు. ఇంకో మాట చెప్పాలండి, హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, దుఃఖం పెడుతున్నారు. చర్చిగా కాదు, అసలు దేవుని పనుల్లో ఎవరు నిర్లక్ష్యం ఉన్నారు. ఇప్పుడు చూడండి, అన్ని నేను చేసుకున్నాను, నాతో సహకరించారు కొంతమంది ఎవరు. మరి ముందే వద్దాలు చేసుకుందామని అనుకున్నాను. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒక అతను మాస్టర్ గారు చేసుకుంటా ఉంటున్నాడు. పాపం వంట రూమ్లోకి వెళ్తున్నాడు, ఆయన చేసుకున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఆయన చేసుకున్నాడు, బాధపడుతున్నాడు. నేను కూడా పాపం గెస్ట్ స్పీకర్గా వెళ్ళాను. అమెరికాలో క్యాలిఫోర్నియాలో ఒక తెలుగు చర్చి ఉంది, అక్కడ వాకింగ్ చేయడానికి వెళ్ళాను. సో నేను కూడా సరే బ్రదర్ మీరేం బాధపడదు, నేను కూడా సహకరిస్తాను. నేను పాత్రలు తీసుకొని, వంట తీసుకొని, టేబుల్స్ ఇది శుభ్రం చేసి, తుడిసి, కార్పెట్లు వేసి, అయ్యేసి, మైక్ పట్టుకొని అన్నీ చేసేసి అందరూ చక్కగా టాప్గా మంచి పట్టు చీరలు వేసుకొని, మంచి షూట్ బూట్లు వేసుకొని చక్కగా వచ్చి కూర్చున్నారు. టిప్ టాప్గా కూర్చోవడానికి వస్తారు చర్చికి కొంతమంది, తినడానికి వస్తారు కొంతమంది, అలగడానికి వస్తారు, లేకపోతే విమర్శించడానికి వస్తారు. మాస్టర్ గారు ఏదో అన్నారు అనుకోవాలి, మాస్టర్ గారు అంత మాట అన్నాడు అని 10 మంది చెప్పడానికి వస్తారు. మన అన్నాడు కదా, ఈసారి అందరూ చెప్పు రావాలి వెళ్ళి. ఎందుకు వచ్చారు ఈ వారము? పోయిన వారం మాస్టర్ గారు ఏదో అన్నాడంటే అండి, ఈ వారం ఎందుకు వచ్చారు? అందరూ చెప్పడానికి వచ్చారు. మాస్టర్ గారు మంచివాడు కాదండి, అట్లా ఉన్న చాలా మంది. దేవుడి స్తోత్రం. మిమ్మల్ని గురించి కాదు, లేకపోతే లైవ్లో ఎంతోమంది చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. మీరు చాలా మంచివాడు. ఓకే ఓకే సిలువ వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు సిలువ? ఎవరు వేస్తున్నారు? ఎవరు వేస్తున్నారు చెప్పండి. గుడ్ ఫ్రైడే ఎవరు? బాబు మాస్టర్ గారు 7 మాటలు చదువుతారు అనుకుంటే 7 మాటలు పక్కన పెట్టాడు ఏం చెబుతున్నాడు. మరి ఏముంది ఇక్కడ? ఇయే కావాల్సింది. మాస్టర్ గారు కానీ ఇవ్వడాలి. మాస్టర్ గారు నీకు ఏమైనా కానీ, నీకు ఎంత దగ్గరైనా మాస్టర్ గారు అందరూ ప్రేమిస్తాడు, అందరినీ ఆదరిస్తాడు, అందరినీ తన వాళ్ళగా చూసుకుంటాడు. కానీ నువ్వు మాస్టర్ గారు కానీ చూడాలి, వాక్యం బోధించే వ్యక్తిగా చూడాలి, సువార్త ప్రార్థించే వ్యక్తిగా చూడాలి. అది వాక్యం అనుకోవాలి. మాస్టర్ గారు నోటి నుండి వస్తున్న ప్రతి మాట ఏమనుకోవాలి? అది వాక్యము. ఒకవేళ వాక్యమో కాదు, నువ్వు పరిశ్రమ చేసుకో. దేవుని వాక్యంలో ఉంది. పరిశ్రమ చేయకుండా నీకు నచ్చిందే చెప్పాలి మాస్టర్ గారు అనుకుంటే నువ్వు సిలువ వేస్తున్నావు యేసు ప్రభువుని. ఏం చేస్తున్నావంటే సిలువ వేస్తున్నావు. వీడు ఇతరులను రక్షించిన తన తానే రక్షించుకోనలేడు. ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద దిగి వచ్చిన వాడిని నమ్ముతామని అంటున్నారు. సాతాను చూసేది అంత దుష్ట ప్లాన్ వేసిస్తాడు. రాష్ట్ర తప్ప రక్షపట్టి చేస్తారు. మనం ఆఫీస్ పెట్టుకోవాలని, తిట్టేసేయాలని, కొట్టేసేయాలని, మన మహాంతులు అయిపోవాలని, మన పరిమాణంలో అయిపోవాలని.
పాడు చేసిన వాళ్ళది. యేసుప్రభు వచ్చింది చనిపోవడానికి వచ్చి దిగిరారా బాబు అని అంటున్నారు వీళ్ళు. ఏం చేయాలి వీళ్ళ కోసమో? ఎంత మనసంత లేనోడు కూడా ఎంత విరగొడతాడు యేసుప్రభు మీద, దేవుని బిడ్డల మీద, చర్చ మీద, సంఘం మీద. యేసుప్రభు నీకేం చేశాడు రా బాబు? ఒక క్రైస్తవులు సంఘస్థులు మంచోడు కాదు, ఎవరు నువ్వు మంచోడు కాదు, కూడా మంచోడు కాదు, ఏ పేరు లేదు, అందరిని పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నా, ఎవరు మంచోడు కాదు, పాస్టర్తో సహా అందరు చట్టోళ్ళే. అందుకే యేసుప్రభు రక్తం అవసరమైంది. యేసుప్రభు మంచోడు కదా, యేసుప్రభు నీకేం చేశాడు? మాదంటే క్రైస్తవులు అంటారు, మాదంటే క్రీస్తు అంటారు కొంతమంది. ఎంత నలసంత లేనోడు కూడా ఇక్కడ అదే అంటున్నారు, దిగిరమ్మంటున్నారు, హేళన చేస్తున్నారు. వాడు దేవుని ఎదురు విశ్వాసం ఉంచును, నేను దేవుడి కుమారుని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించినది చెప్పి ఎట్లా తప్పిస్తాడు దేవుడు? ఏ చేసిన ప్రార్థన యేసుప్రభు నీకు ఇష్టమైతే తీసేసే ప్రభా, ఇద్దరు నా దగ్గర అని అన్నాడు. మళ్ళీ అంటున్నాడు నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, ఇది నేను తాగాలనుకుంటున్నాక తాగేస్తానని అన్నాడు. అంతే కదా, అలా ఇదియా ఈ శ్రమ నేను పొందుతానన్నాడు. ఎట్లా తప్పించుకుంటాడు? ఎందుకు తప్పిస్తాడు దేవుడు? దేవుడు ఎందుకు తప్పిస్తాడు? చంపాలనే కదా, చావాలనే కదా, రక్తం కాల్చాలనే కదా పంపించింది యేసుప్రభువుని దేవుడు తండ్రి. హల్లెలూయా. మూర్ఖులు పరిమాణంలో తెలియక వాగుతూ ఉంటారు ఎన్నో. ఆయనతో కూడా సిలువబడిన బతిపోడు దొంగలను అలాగే ఆయనను నిందించింది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందు చీకటి కమ్మని. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆయన మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడని వెంటనే వారిలో ఒకరు పరిగెత్తుకొని పోయి స్వామి తీసుకొని చెరకలో ముంచి వెల్లున తగిలించి ఆయనకు త్రాగనించను. తక్కిన వారు ఓరకుండి ఏలియా ఆయన్ని రక్షించలేమో చూతమని చెప్పి యేసు మళ్ళా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు 2గా చిరిగిన భూమి వణికెను, బండలు బద్దలాయను. యేసుప్రభు చనిపోయినప్పుడు జరిగిన విషయాలు ఏంటో తెలుసా? దేవాలయం తెర పై నుండి కిందలోనే చెప్పడం ఈజీ కానీ పైన అన్ని ఫీట్లు, ఒక అతను చెప్పాడు 60 ఫీట్ల పైనే ఉంటుందంట. అదే తెలియదు కానీ కొంతమంది శాస్త్రవేత్తలు కనుగొని వాళ్ళు చెప్తుంది అన్ని ఫీట్లు ఎత్తుది. ఎవడన్నా వెళ్ళి అక్కడ అసలు అది లాగినా నువ్వు ఎంతమంది కొట్టుకొని లాగినా చెరగదంట, అంత బలమైందంట ఆ తెర. ఎందుకుంది తెర తెలుసా? ఎందుకుంది తెర? 3 భాగాలు ఉండేది మందిరంలో. ఒక భాగమేమో ప్రాకారం. అక్కడ ప్రజలందరూ వచ్చి వాళ్ళు బలులు చెల్లించి వాళ్ళ పాపాల నిమిత్తమై శుభ్రంగా వాళ్ళు కడుక్కొని ఇతర గంగాలలో బలులు చెల్లించి శుభ్రంగా కడుక్కొని పాపాలను కడిగించుకుంటారు. ఇది వాళ్ళు ఇంకొక భాగంలో చదవకూడదు, ప్రాకారంలో ఉండాలి. ఇంకో భాగంలో ఎవరుంటారంటే పాస్టర్ గారు ఉంటారు, యాజకుడు ఉంటాడు. అది 4 యాజకుడు. ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యాజకుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు దేవునికి ఆరాధన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, యాగాలు అంగీకరిస్తాడు ప్రజలందరికీ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇది పరిశుద్ధ స్థలం అని అంటారు. దీన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలంలో దోప వేడుకుంటుంది, దీపస్తంభం ఉంటుంది, సమ్మకు రొట్టెలు బల్ల ఉంటుంది. ఇది చాలాసార్లు కూడా చెప్పాను, మళ్ళీ ఎప్పుడైనా దేవుని చెప్పమని చెబుతాను. ఇవన్నీ కూడా యేసు ప్రభుకే సాదృశ్యం, యేసు ప్రభుకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకొక గది ఉంటుంది, దానికి అడ్డ తెర ఉంటుంది. ఇప్పుడు ఇదే దేవాలయం తెర అంటారు చూడండి. ఈ పాస్టర్ గారికి ఈ యొక్క ఇంకొక స్థలమైనటువంటి అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఉండింది. అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు ఉంటాడు తెలుసా? దేవుని మందసం ఉంటుంది, దేవుని యొక్క కర్ణాటక ఉంటుంది మందసం మీద. ఆ యొక్క మందసంలో దేవుని పదాజ్ఞలు ఉంటాయి. కొంతమంది అహరోను గురించి చేతి కనబడి ఉంటుందని కొన్ని స్థలాలు ఉంది, కానీ మెయిన్గా దేవుని ఆజ్ఞ పదాజ్ఞ పలుకుంటుంది, పలుకులు ఉంటాయి అని బైబిల్ కన్నా చెబుతూ ఉంది. నిర్మాకాండం 20వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 13, 12 వచనాల వరకు, 12, 13 వచనాల వరకు ఉన్న 10 ఆజ్ఞలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట కలుగునుగా. ఆ నుంచి విరిచిన చేతికర్ర, ఆకాశం పంపించినటువంటి మన్నా, ఆధ్యాత్మిక కొంతమంది చెబుతున్నప్పటికీ బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పలుకులు దాంట్లో ఉంటుంది. అక్కడ దేవుని సరి ఉంటుంది. యాజకుడు కూడా దాంట్లో వెళ్ళకూడదు. ప్రజలేమో యాజకుడి యొక్క ఇంట్లోనికి గదిలోకి రాకూడదు. యాజకుడు దేవుని గదిలోనికి
తెరని ఎవరు తెచ్చాడండి? చింపినా చిరగదంట, చిరిగిపోయిందంట. అది చిరిగిపోయిందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన చేయాల్సిన పని అంతా ముగించేసేసాడు, సమాప్తం అయిపోయిందని ఉంది కదా, ముగించేసాడు. హల్లెలూయా. కాబట్టి ఆ తెర అవసరమో లేదు. దేవునికి నీ మనుషులకి నీ యాజకునికి నీ మధ్యలో ఏ తెర అవసరమో అడ్డు తెర అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరిస్తే ప్రతిరోజు మోకరించాలి మీరు దేవుని బిడ్డలు. మీరంటే మిమ్మల్నే కాదు నేను అంటాను, దేవుని బిడ్డలు. నువ్వు మోకరించలేదంటే నువ్వు దేవుని బిడ్డలు కాదు, దయ్యం బిడ్డలు. దయ్యం నేను వాడుకుంటాడు నువ్వు మోకరించకపోతే. ఎందుకు దయ్యం బిడ్డన్నా అంటే దయ్యం నేను వాడుకుంటాడు నువ్వు మోకరించకపోతే. మంచం మీద మోకరించడం కాదు, మంచం దిగి కింద మోకాలు ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాత్రూంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తాను, ఊడ్చిన తర్వాత చూస్తాను, అది చేసిన తర్వాత చూస్తాను అంటే ఆ రోజంతా నువ్వు ప్రార్థన చేయలేదు. రోజంతా దుష్టుడు నేను వాడుకుంటాడు. నువ్వు దుష్టుడి పిల్లగా ఉంటావు, దుష్టుడు కుమారుడిగా కుమార్తె ఉంటావు. రోజంతా నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే దేవునితో మాట్లాడు. పొద్దున్నే లేచి మంచం దిగి ఒకవేళైతే బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని చేయగలిగితే స్నానం చేసి చేయగలిగితే నువ్వు ఇక అయ్యి చేసుకుంటా కూర్చున్నావు అని వెళ్ళిపోయే వరకు ఇక నువ్వు ప్రార్థన చేయవు. అందుకే నేనేమంటానంటే కానీ మగం శుభ్రంగా కడుక్కొని నీట్గా ఒక పడుదలతో తోముకొని మంచిది, ఇంకా తోడితే స్నానం చేస్తే ఇంకా మంచిది. ఒక అరగంట సేపు దానికి ఇస్తే తర్వాత వెళ్ళి మోకరించి 1 గంట 2 గంటలు దేవుడి సదులు 3 గంటలు గడిపోయినంతసేపు గడిపితే అది నీకెంతో ఆశీర్వాదం. ఆ దినమంతా దీవెన. నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు దినమంతా. దేవుడి స్తోత్ర. అది యేసు ప్రభువు చేశాడు, అలా చేశాడు. ఆయన అలా మోకరించేవాడు, అలా ప్రార్థించేవాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి. తెరలు చిరిగిపోయిన దేశాలు డైరెక్ట్ దేవుడికి కాదండి. పాస్టర్ గారు లేడు, బదులేమో ఇంకా ఏమి కడుక్కోవడాలు చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం, శుద్ధి చేసుకోవడం, ఎంతగా బలి పెట్ట కానీ ఈ ప్రాకారంలో ఇంకా ఏమి లేకపోతే ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో గొప్ప వేదిక కానీ దేవస్థానం కానీ సంపూర్ణ బల కానీ ఇంకా ఏమి లేవు. ఇది నువ్వు చేయాల్సినంత మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయటమే, డైరెక్ట్ గా దేవునితో సంబంధాన్ని పెట్టుకోవటమే. అందుకే తరచడిపోయింది. అందుకే నీ మాట చెప్పేది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలియకపోతే ఎట్లా ఓడికి ఏం మాట చెప్పుకుంటే వెళ్తే ఓకే. ఎప్పుడైనా ఎప్పుడో వచ్చారు అయ్యగారు అంటారు, అయ్యో చెబుతాను. ఓకే, ఇంకేమైందంటే భూమి వడికిందంట, బండలు బద్దలైపోయింది అంట, సమాధులు తెరవబడింది అంట, నిద్రించిన వారు అనేక మంది పరిశుద్ధులుగా శరీరులు లేచిన పరిశుద్ధుల శరీరులు లేచిన వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించే అనేకులకు వాము ఎప్పుడు చచ్చిపోయిన అందరూ వేసారంట. ఏమైనా ఉన్న ఒక పట్టణంలో కలవరమే ఇక. అర్థమవుతుందండి మీకు అసలు ఎప్పుడు జరిగింది ఇవన్నీ కూడా? యేసు ప్రభు చనిపోయినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు జరిగినాయండి? ఎక్కడ చనిపోయారు యేసు ప్రభు గారు? ఎక్కడ చనిపోయారు చెప్పండి అమ్మా? ఏ చెరువులో చనిపోలేదు, లేదా చక్కటి బంధువుల మధ్యలో చనిపోలేదు, లేదా చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళ ప్రాంతంలో ఎక్కడో చనిపోలేదు. యేసు ప్రభు ఎక్కడ చనిపోయాడు? వాళ్ళ ప్రాంతమైనప్పుడు వాళ్ళ బంధువులు రక్త సంబంధాలు అన్ని వాళ్ళ దేశం అయినప్పటికీ ఆయన సిలువలో చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని పొందాడు, సిలువలో రక్తాన్ని కాల్చాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో కేకలు వేశాడు, సిలువలో విలవిల్లాడాడు, సిలువలో రోధించాడు, సిలువలో గాయాల చేత కట్టబడిన వాడై భయంకరమైనటువంటి గాయాల చేత హల్లెలూయా ప్రాణమంతా రక్తంతో పాటు నీళ్లు కూడా కారిపోయినాయి అంట. ఏమైనాయండి? నీళ్లు కూడా కారిపోయినాయి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఇక రక్తము లేదు, రక్తం అంతా కారిపోయింది. నీకోసం నా కోసం శాపగ్రస్తుడిగా వెళ్ళండి యేసుక్రీస్తు వారు. ఎట్లా వెళ్ళాలంటే యేసువారు చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కలబడ్డారు. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము కలిగిన
భూకంపం జరిగిన కారులన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారంట. హల్లెలూయా. ఏం చెప్పారండి? దేవుని కుమారుడు నిజముగా ఈయన. హల్లెలూయా. యేసుప్రభు శాపగ్రస్తుడు శిలువలో వేలాడాడని చెప్పాను కదా, మీకు వాక్యం చూపించాలి కదా మీకు. మరి లేకపోతే మీరు నమ్మరు. ఆ వాక్యాలు చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉందంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చింది. గలతీయన్స్ చాప్టర్ 3 verse 13 13 కూడా చదువుతాం. గలతీయన్స్ చాప్టర్ 3 verse 13 గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 వచ్చింది. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుతుంది. క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించను. ఎందుకు గురించి మ్రాను మీద వేలాడే ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. శాపమయ్యాడు నీ కోసం నా కోసం. సిలువలో వేలాడాడు. నీ పాపాన్ని నా పాపాన్ని, నీ శాపాన్ని నా శాపాన్ని, నీ రోగాన్ని నా రోగాన్ని, నీ అతిక్రమములు నీ దోషాలు నా దోషాలు నా అతిక్రమాలన్నిటిని కూడా యేసు ప్రభు సిలువలో మోసాడు. హల్లెలూయా. He bore everything for you. He carried out on his shoulders for you and for me. On his shoulder. హల్లెలూయా. ఆయన భుజస్కంధాల పైన మోసేటప్పుడు సిలువను భరించాడు. సిలువకు పట్టబడ్డాడు. మేకులతో పట్టబడ్డాడు. విత్ నెయిల్స్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఈ రోజే నిస్సారంలో 14వ తారీఖున ఈ రోజు నిస్సారణ ఇశ్రాయేలీకి యూదులకి మొదటి సంవత్సరానికి నిర్గమకాండం 12వ అధ్యాయం అదే చెప్తా ఉంది. దాన్ని ఆచరిస్తా ఉన్నారు. నేటికి కూడా ఇంకా యూదులు వేస్తున్న వాళ్ళు ఆచరిస్తానే ఉన్నారు. పస్కా ఇంకా భరిస్తానే ఉన్నారు. ఇంకా మెస్సియా వస్తాడని, క్రీస్తు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నమ్మిన వాళ్ళు ప్రపంచం అంతా 230 దేశాలపై ఉన్న ప్రతి దేశంలో యేసు ప్రభు నమ్మి ఆరాధిస్తూ ఉన్నారు. బలైన గొర్రె పిల్ల యేసు ప్రభు అని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పస్కా బలి పశువు యేసు ప్రభు అని. మన శాపం కొరకు, మన రోగం కొరకు చనిపోయి సమాధించబడి శిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు అని. తర్వాత మీరు చదువుకొని మార్కు సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నీ మీరు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు యేసు ప్రభు శిలువలో ఏం చేశారు, ఎలాగ అవమానించబడ్డారు, ఎలాగ గాయపరచబడ్డారు, ఎలాగ దూషించబడ్డారు, ఎలాగ నిందించబడ్డారు, ఎలాగా ఆయన శిలువలో మన శ్రమలన్నిటిని భరించాడు. దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 15వ అధ్యాయం మొత్తం అక్కడ ఏమని చెబుతా ఉందంటే 15 వచ్చిన దగ్గర నుండి పిలాతు జనసమూహమునకు, అంటే మార్కు చాప్టర్ 15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు కలవాడే వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువేయ అప్పగించిన. అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదాలను వస్త్రం తొలగించి ముండ కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజ్యానికి శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగింది. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మొకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసింది. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదాలను వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువేలకు తీసుకొని పోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సిలువేకి తీసుకెళ్లారు. ఆయన సిలువ వేశారు. పిల్లారా, ఆయన సిలువ వేశారు. యాధ్యాయం మొత్తం చెబుతా ఉంది సిలువలో యేసు ప్రభు వారు ఏమని విడిచారు. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది ఆయన ప్రాణం విడిచాడు. 37 వచ్చిన 38 వచ్చిన కూడా అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచి చూసి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడు అని చెప్పారు. 38 వచ్చిన చెబుతుంటే అప్పుడు దేవాలయపు తెర పైన కింద వరకు 2గా చెరిగారు. ఇక్కడ కూడా చెరిగింది. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయం చెబుతా ఉంది యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ పైకి రాసిన నజరేయుడైనటువంటి యేసు యూదులకు రాజు అని పేరు రాశారన్న.
హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు యూదులు రాజుని అప్పగించారు. కానీ పిలాతు అయితే ఏకంగా పేరే రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం దాన్ని. యోహాను సువార్త 19:19. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేసు అను పై విలాసమును వ్రాయించి శిలువ మీద కొట్టించెను. Pilate had a notice prepared and fastened to the cross. It read, Jesus of Nazareth, the King of the Jews. హల్లెలూయా. యూదులకు రాజు అని వాళ్ళు అప్పగించి వాళ్ళు మాట్లాడారు. కానీ పిలాతు అయితే ఏం చేసిందంటే, గవర్నర్ ఏం చేసిందంటే యూదులకు రాజు అని పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యూదులకు రాజు అండి. యూదులకు రాజు సిలువ వేయబడ్డాడు. యూదులకు రాజు పట్టబడ్డాడు. యూదులకు రాజు భయంకరంగా చిత్రహింస చేయబడ్డాడు. 14 వచ్చి చెబుతూ ఉంది. 19:14 వచ్చాము. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా పస్కా సిద్ధపరచు దినము అంటే శుక్రవారం రోజు యేసుక్రీస్తుని సిలువ వేశారు. శుక్రవారము, శనివారము, ఆదివారం ఆయన సమాధుల నుండి ఆదివారం తిరిగి లేచాడు. హల్లెలూయా. చాలా మంది నానా రకాలుగా మాట్లాడతారు. కానీ బైబిల్ చెబుతా ఉందంటే ఆయన శుక్రవారం సిద్ధపరచు దినము నాడు సిలువ వేయబడ్డాడు. ఓకే, నేను త్వరగా కొన్ని మాటలు మీకు చదివినిపిస్తాను. చదివినిపించిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఏమని చదివిస్తా ఉందంటే దేవుడి వాక్యములో నుండి కొన్ని వాక్యాన్ని ఈ దినం మనం చదువుకుందామా? చూడండి దయచేసి. మొదటి మాటగా యేసు ప్రభు చెప్పిన మాటని మనం చదువుదాం. మొదటి మాటగా యేసు ప్రభు చెప్పిన మాట లూకా సువార్త 23:34. Luke chapter 23:34. 23:34. తండ్రి మీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. అమ్మగారు చెప్పారు కదా ఇప్పటివరకు కూడా. ఓకే, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. Luke chapter 23:34. రెండో మాటగా లూకా సువార్త 23:43. Luke chapter 23:43. Second verse or second word of Jesus Christ on the cross of Calvary. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. మూడో మాటగా యోహాను సువార్త 12:26. John's Gospel chapter 19:26. Third word of Jesus Christ on the cross of Calvary. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. Woman, here is your son, here is your మదర్. నాలుగో మాటగా మత్తయి సువార్త 27:46. Fourth word of Jesus Christ on the cross of Calvary. Praise the Lord. Matthew chapter 27:46. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేది నాలుగో మాట. ఐదో మాటగా యోహాను సువార్త 19:27. John's Gospel chapter 19:28. Fifth word Jesus spoke on the cross of Calvary. Praise the Lord. I am thirsty. నేను దప్పికొనుచున్నాను. ఆరో మాటగా యోహాను సువార్త 19:30. Sixth word of Jesus Christ on the cross of Calvary. John's Gospel chapter 19:30. సమాప్తమైనది. It is finished. Praise the Lord. Hallelujah. ఏడో మాటగా దేవుడి వాక్యం చెబుతా ఉంది. లూకా సువార్త 23:46. Luke chapter 23:46. Seventh word of our Lord Jesus Christ on the cross of Calvary. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాను. Father, into your hands I commit my spirit. Hallelujah. ఏడు మాటలు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలుగా మనము ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఈ దినం సిలువ వేయబడినటువంటి క్రీస్తు గురించి నేను మాట్లాడాను. సిలువలో ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఇంకా కార్యాలు జరిగినాయి, ఇంకా సిలువలో పలికిన మాటలే కాకుండా సిలువ వెంబడి కూడా కొన్ని కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాం. మనం చదివాం కూడా. చూడండి, యోహాను సువార్త 19:6. John's Gospel chapter 19:6. Out of the cross are some people, those who spoke about Jesus Christ. రాష్ట్రపతి అంటున్నాడు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట లూకా సువార్త 23:37. Luke chapter 23:37. నీవు యూదుల రాజునైతే నిన్ను నీవే రక్షించుకుంటున్నారు సైనికులు. లూకా
మాటల్ని ఇంకా కొన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వాటిల్లో 4వ మాటగా అధికారులు ఏమంటున్నారంటే లూకాసు వార్త 23:37 వచనంలో, Luke chapter 23:35, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనును అని అంటూ ఉన్నారు. 5వ మాటగా న్యాయస్తుడు ఏమంటుందంటే లూకాసు వార్త 23:41 వచనం, Luke chapter 23:41, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని అంటూ ఉన్నాడు. 6వ మాటగా శతాధిపతి ఏమంటున్నాడంటే లూకాసు వార్త 23:47, Luke chapter 23:47, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అని అంటున్నాడు శతాధిపతి. లూకాసు వార్త 23:34 వచ్చిన చివరిగా ఇంకొక మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి మీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నటువంటి మాటను కూడా మనం తీసుకోవాలి పిల్లలు. హల్లెలూయా. సిలువలో పలికిన మాటలు, సిలువ పలికిన మాటలు కూడా మనం చదువుకున్నాం. హల్లెలూయా. నీకు సిలువలో పలికినయే చెప్పలేదు, సిలువ పలికిన వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు చెప్పాను. సిలువలో యేసు ప్రభు ఏం చేసేది చెప్పాను. సిలువ మానవ ద్వారా మనకి ఏమైందో చెప్పాను. సిలువ మానవ, ఆ సిలువ ఎంత క్రూరమైంది, కఠినమైంది, భయంకరమైందో చెప్పాను. దాంతో పాటు ఎంత దీవెనకరమైందో, ఆశీర్వాదకరమైందో, మనకు మేలుకరమైందో చెప్పాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుడి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 26:1 వచనాల్లో నేను మీకు చదివించాను. ముందుగానే ఫస్ట్ చదివించిన ఆ మాటే, నేను సిలువేయబడతాను అన్నాడు. సిలువేయబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, చేశాడు, తప్పించుకోలేదు. మనం చెబుతాము, చెయ్యి. మనం తప్పించుకోవాలని చూస్తాం. కష్టం వచ్చినప్పుడేమో తప్పించుకొని చేస్తాం. మేలు వచ్చినప్పుడేమో 1 కేజీ బంగారం వస్తుంది అనుకో, నేనే 1 కేజీ బంగారం మీరు ఇవ్వాలంటే నేను కాదు, నాకు తెలియదు అసలు. పేదరేది అన్నాడు, నాకు తెలియనే తెలియదు, ఆయన ఎవరు నాకు అస్సలు తెలియదు. మీరు ఎవరు చూసి అనుకుంటున్నారు? నా ముఖం నాకు ఒకసారి చూడండి. లేదు అసలు నేను కానే అంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సో పిల్లలు ప్రార్థన చేసుకుందామా? ఇంకా చాలా విషయాలు రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి ఇంకా రేపు చెప్తాను నేను. మీరు వింటూ వినండి. కొద్దిగా చర్చికి వస్తానండి, రండి. ప్రైజ్ వెళ్ళాలి. హల్లెలూయా. ఓకే, రేపు విశ్రాంతి దినం యూదులకి, మనకు కాదు. హల్లెలూయా. రేపు విశ్రాంతి దినం. యేసు ప్రభు వారి సిలువలో చనిపోయి సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి దినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్రాంతి దినం. ఓకే, సో ఆదివారం రోజు అందరినీ కూడా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఆదివారం కూడా పునరుద్ధాన దినం. మనం ప్రభువుని ఆరాధించడానికి వస్తాం. ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా తలలు వంచండి, లేకపోతే తలలెత్తండి, ఏమని చేయండి, పర్లేదు. హల్లెలూయా. కానీ మీ హృదయంలోకి మాత్రం యేసు ప్రభువుని అంగీకరించండి. ఇంకా ఎవరైనా అంగీకరించిన వాళ్ళు ఉన్నారా? నమ్మని వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు జీవితాన్ని ఇవ్వని వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు నాయకుడిగా చేసుకోవాలని వాళ్ళు ఉన్నారా? బోధకుడిగా, నాయకుడిగా, లీడర్గా, తాగుబోతులు, తిరుగుబోతులైన లీడర్లు ఎంతో మనం ప్రేమిస్తాం. అందరూ తాగుబోతులు అంటున్నానే కొంతమంది. కానీ నిజమైన నాయకుడు, పరిశుద్ధుడు, ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. నిజమైనటువంటి బోధకుడు, నిజమైనటువంటి బోధ. నా బోధ నాది కాదు, పరలోక సంబంధమైందని చెప్పాడు యేసు ప్రభు. ఈ ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నాం. అందరు ప్రభువును స్తుతించండి. ఎవ్రీవన్ ప్రైజ్ ద నేమ్ జీసస్. చేతులెత్తుదాం 10 నిమిషాలు. లెట్స్ ఆల్ వర్షిప్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు, ఘనమైన దేవ వందనాలు, శక్తిమంతుడా వందనాలు, నీతిమంతుడా వందనాలు, కనికర సంపన్నుడా వందనాలు, దీనదయాళుడా వందనాలు. యేసయ్యా, రక్తాన్ని కార్చిన ప్రభువా, చనిపోయిన ప్రభువా, సమాధి చేయబడిన ప్రభువా, యూదుల రాజా. హల్లెలూయా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. కూర్చిన ప్రతి బిడ్డను దీవించండి. లైఫ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించి గుడ్ ఫ్రైడే ప్రభావ విష్ చేసిన ప్రభావ మంచి శుభాలు మీరు తెలియజేస్తున్నా. ప్రజలందరూ రక్షణలోకి నడిపించబడుతురు గాక, పాపక్షమాపణ పొందురు గాక, విడుదల పొందురు గాక, స్వస్థత పొందురు గాక, విమోచనగా, విముక్తులుగా తీర్చబడుతురు గాక. నీకు మహిమ చెల్లిస్తూ ఈ సమయాన్ని దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడిన ప్రతి బిడ్డలు వారి కుటుంబాన్ని, జీవితాన్ని, కార్యాలు, క్రియలను, పనుల్ని, భూముల్ని, వ్యవసాయాన్ని, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి ప్రభువా. ఇది గుడ్ ఫ్రైడే ప్రభువా. ప్రతి ఒక్కరు దీవించబడుతురు గాక. ఆత్మ సంబంధంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా,
శారీరకంగా, మానసికంగా, ఆర్థికపరంగా, ఆధ్యాత్మికంగా, ప్రభా భావోద్రేకపూరితంగా, మానసికంగా ఉల్లాసంతో, సంతోషంతో, సమాధానంతో, శాంతితో, ఆరోగ్యంతో, ఆనందంతో దీవించబడుతుంది గాక. హల్లెలూయా. దీర్ఘాయుషుతో దీవించబడుతుంది గాక. విడుదలతో దీవించబడుతుంది గాక. రక్షణ, సంపూర్ణమైన రక్షణ కాలంతో దీవించబడుతుంది గాక. హల్లెలూయా. Be blessed in all manner. Hallelujah. Financially, physically, mentally, socially, economically, spiritually, be blessed. Emotionally, be blessed, God. Bless all the nations. Good Friday wishes and good wishes and blessings we speak on every country, God, and every mankind, God. Be blessed. మహిమ ఘనత నీకే చెల్లిస్తుంది. యేసయ్య శుభనామంలో, పరిశుద్ధమైన నామంలో, గొప్ప నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అసలు వాస్తవంగా 3 గంటల వరకు ఉండాలి. ఎంతవరకు?